Good morning, children. So in today's class we are going to learn about certain important questions. This is the part 2 video of periodic classification of elements. Okay, way of questioning. Let us go through the important questions. Okay, now important questions on periodic classification of elements. Okay, now periodic classification of elements. Okay, so different way of questioning, let us understand. Okay, so first one, which of the following options represents ionic radius in angstroms? See here, he has given 4 elements, 3 elements are given, 3 ions are given, n minus 3, O minus 2, O minus 2 and F minus. Okay, so which of the following represents ionic radii of these elements? Ionic radii of these elements respectively. Okay, options are given like this. ఒకసారి చూడండి 1.71 options are given in angstroms. Okay na, in angstroms 1.71 comma 1.36 and 1.40. Okay, option B వచ్చేసి 1.36 1.40 and 1.71. Okay, option C 1.71 1.40 1.36. Option D 1.40 1.36 and 1.71. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. n-3 అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్లో కూడా హియర్ O-2 10 ఎలక్ట్రాన్స్, F- ఆల్సో 10 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా మీరు చెక్ చేసుకుని ఉంటే anions, if charge is more, size is more. Okay, for anions charge is more, size is more. Okay, remember this point for anions. Okay, if charge is more, size is more. Okay, now if charge is more, size is more for anions. అదే cations కనుకోండి, if charge is more, size is less for anions. Okay now, if charge is more, size is less for anions. Okay, so remember, so ఇక్కడ ఏంటి వస్తుంది, n-3 will have more size, n-3 is greater than, O-2 is greater than F-. ఓకే, సో n-3కి ఇక్కడ చూడండి అన్నిటికన్నా గ్రేటెస్ట్ 1.71, సో ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, సో దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ అటామిక్ రేడియస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ద సక్సెసివ్ అయనైజేషన్ పొటెన్షియల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్. ఓకే, సక్సెసివ్ IE values of elements. Okay, ionization energy values ఇచ్చాడు. Ionization energy values of elements are given like this, 5.98. elements are 5.98 comma అంటే ఇది కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడు. ఓకే, 18.8 28.4 18.8 28.4. ఓకే, 120.1 and 154.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, ఇప్పుడు ఏంటి అడుగుతున్నాడు, ద ఎలిమెంట్ ఈజ్ డాష్ అని అడుగుతున్నాడు. ఒక ఎలిమెంట్కి ఇన్ని అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చాడు. ద ఎలిమెంట్ ఈజ్ వాట్ ఎలిమెంట్? ఓకే, ఆప్షన్స్ చూడండి.
బోరాన్, అల్యూమినియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం. ఓకేనా, బోరాన్, అల్యూమినియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం. ఓకే, సో ఇది బోరాన్, అల్యూమినియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు? మనమైతే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ బై హార్ట్ చేయం. ఓకే, సో అలాంటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, 5, 18, 28. ఓకే, ఇవన్నీ 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ డిఫరెన్స్లో ఉన్నాయి. సో 28 నుంచి ఒక్కసారిగా 120కి పెరిగింది. దెర్ ఈజ్ అ సడన్ జంప్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ. 28 ఇంకా టెన్స్లో లేదు. ఇక్కడ నుంచి పోనీ డిఫరెన్స్ చూసుకుంటే మీకు 13 డిఫరెన్స్ ఉంది, 13 ఎలక్ట్రాన్ వోల్ట్స్ డిఫరెన్స్ ఉంది. 18 నుంచి 28 అంటే 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ డిఫరెన్స్ ఉంది. కానీ 28 నుంచి 120.1 అనేసరికి దెర్ ఈజ్ అ సడన్ జంప్. అంటే ఏంటి? 3 ఎలక్ట్రాన్స్ తీసేవరకు, ఇది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్, ఇది థర్డ్. 3 అయనైజేషన్ ఎనర్జీస్ తర్వాత 4th అయనైజేషన్ ఎనర్జీకి వచ్చేసి చాలా సడన్ జంప్ అనేది అబ్జర్వ్ చేసాం మనం. ఓకే, సో దట్ యూ కెన్ ఐడెంటిఫై దట్ బై రిమూవింగ్ 3 electrons. ఓకే, ద ఆటమ్ ఎక్వైర్డ్ స్టెబిలిటీ. ఓకే, సో రిమూవింగ్ 3 electrons ఆటమ్ ఎక్వైర్డ్ స్టెబిలిటీ అంటే అది అల్యూమినియం అవుతుంది, అంతే కదా. అల్యూమినియంలో 3 electrons తీసేస్తే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, సో ద ఎలిమెంట్ కెన్ బి వాట్? అల్యూమినియం. సడన్ జంప్ ఎక్కడుంది అంటే అన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఓకేనా, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి అన్నమాట అల్యూమినియం. సో ఆ ఎలిమెంట్ ఏంటవుతుంది? అల్యూమినియం అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వన్స్ యూ ప్లీజ్ రిమెంబర్. ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ హై స్పిన్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడే రాస్తాను. ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఏ హై స్పిన్ కాంప్లెక్స్ ఈజ్ అని చెప్పి మనకు ఒక వాల్యూ ఇచ్చాడు. ఏంటది? 5.92 బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకేనా, 5.92 బిఎం. బిఎం అంటే బోర్స్ మ్యాగ్నెటాన్స్ అనమాట. ఓకే, వాట్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ ఎలిమెంట్? ఇక్కడ ప్లేస్ సరిపోతుంది కాబట్టి రాసేస్తున్న క్వశ్చన్. వాట్ ఈజ్ ద ఈసీ? ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గుర్తుపెట్టుకోండి, ఈసీ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఇక్కడ ఆప్షన్స్ కాంప్లెక్సెస్కి కాబట్టి ఇక్కడ ఏమై అడిగాడు క్వశ్చన్లో? హై స్పిన్ కాంప్లెక్స్ అని అడిగాడు. అంటే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనమాట. అక్కడ మీకు క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మీకు 2 types ఆఫ్ డి ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిట్ అయ్యి కనిపిస్తాయి. ఒకటేమో ఈజీ సెట్, ఇంకొకటేమో T2G సెట్. సో దాని ప్రకారంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం రాసుకుంటాం. అది కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో చెప్తారు క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో. సో వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ T2G సెట్ అండ్ ఈజీ సెట్ హీ గేవ్ ద ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? T2Gలో 3 electrons, ఈజీలో 1 electron ఉందని ఇచ్చాడు. ఓకే, సెకండ్ ఆప్షన్లో T2Gలో 4 electrons, ఈజీలో 2 electrons. ఓకే, ఆప్షన్ సి T2Gలో 3 electrons, ఈజీలో 2 electrons. అండ్ ఆప్షన్ డి వచ్చేసి T2Gలో 3 electrons, ఈజీలో 0. T2Gలో 3 electrons, ఈజీలో 0 electrons. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ని బట్టి మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాని మీరు ఎందులో చదువుతారు? అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో చదువుతారు. ఓకే, ఫార్ములా టు ఫైండ్, ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఫార్ములా టు ఫైండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ చేయడానికి మన ఫార్ములా ఏంటి? ఓకే, రూట్ n × n+2. ఓకేనా, దట్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 5.92. ఓకే,
5.92 అని ఇచ్చాడు. బోర్స్ మ్యాగ్నెటాన్స్ ఆర్ ద యూనిట్స్ టు మెజర్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, ఇప్పుడు ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి. హియర్ వాట్ ఈజ్ ఎన్ వాల్యూ? నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఎన్ వాల్యూ స్టాండ్స్ ఫర్ నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎన్ వాల్యూ ఫైండ్ చేస్తే అదే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దట్ హై స్పిన్ కాంప్లెక్స్ వీ విల్ గెట్ నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5.92 అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 5.92 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఓకే, దిస్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 35కి దగ్గరలో ఉంటుంది. ఎన్ స్క్వేర్ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 35.04 ఎంతో వస్తుంది. ఓకే, చూడండి 592 ఇంటూ 592 క్యాల్కులేట్ చేసి చూసుకోండి. 2 2s are 4, 2 9s are 18, 5 2s are 10 plus 1 11, 9 2s are 18, 9 9s are 81 plus 1 82. ఓకే, 9 5s are 45 plus 8, 9 5s are 45, 9 9s are 81 plus 1 82. ఓకే, 9 5s are 45 plus 8 53. ఓకే, అలాగే 5 2s are 10, 5 9s are 45 plus 1 46, 5 5s are 25 plus 4 29. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటూ పోతే 6 4 0, సో 35.04 వచ్చింది. 35.04. ఓకేనా, అప్రాక్సిమేట్లీ అప్ టు 2 digits యూ టేక్ ద వాల్యూ. సో 35.04 అంటే అప్రాక్సిమేట్గా మనము 35 తీసుకుంటాం. ఓకేనా, సో ఎన్ స్క్వేర్ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 35 అనమాట. ఇప్పుడు ఈ 35 ఇటు పక్క తీసుకొచ్చి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఎన్ స్క్వేర్ ప్లస్ 2n మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫ్యాక్టరైజ్ చేసుకుంటే ఎన్ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఎన్ వాల్యూ హౌ మచ్ యూ విల్ గెట్? ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 2 35 7 5 మనం రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్. ఎన్ స్క్వేర్ ప్లస్ 7n మైనస్ 5n మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 7 మైనస్ 5 కామన్ తీసుకుంటే ఇక్కడ కూడా ఎన్ ఇంటూ, ఓకేనా, 5n కామన్ 5 కామన్ తీస్తే ఎన్ ప్లస్ 7 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? ఎన్ మైనస్ 5 ఎన్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7. అయితే మైనస్ వాల్యూస్ ఉండవు కాబట్టి విల్ టేక్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే అందులో ఉండే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 ఉండాలన్నమాట. ఇప్పుడు పైన అవి యాడ్ చేసుకుని చూడండి. కమింగ్ బ్యాక్ టు అవర్ ఆప్షన్స్, ఇక్కడ 3 + 1 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇక్కడ 4 + 2 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 + 2 5. మనకు వచ్చిన ఎన్ వాల్యూ 5. ఓకేనా, అంటే T2G సెట్లో 3, EG సెట్లో 2. ఓకేనా, సో ఎన్ వాల్యూ 5 వచ్చింది. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తే కూడా 5 రావాలి. సో ఎన్ వాల్యూ ఈజ్ 5. ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం చూడండి ఎన్ని చాప్టర్స్ వాడామో ఇక్కడ. ఇప్పుడు నేను చెప్తున్నది క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, కానీ బోర్స్ మ్యాగ్నెటాన్ టాపిక్ అటామిక్ స్ట్రక్చర్లో చూస్తాం. అలాగే T2G EG సెట్ ఇవి ఈ కాంప్లెక్సెస్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనము కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో చూస్తాం. సో ఇట్లాంటివి అప్పుడప్పుడు ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేవి ఇస్తాడు. సో అప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 4th క్వశ్చన్, ద సెట్ ఆఫ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. 4th క్వశ్చన్ చూడండి. ఓకేనా, 4th క్వశ్చన్, ద సెట్ ఆఫ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. ఓకేనా, ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి? ద ఆక్సైడ్స్ విచ్ కెన్ బి both acidic as well as basic. The set of amphoteric oxides among the following. ఓకేనా, సో జనరల్గా మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి.
Metallic oxides are basic in nature. Non-metallic oxides are acidic in nature. And some oxides like which are in the middle of the periodic table, they are neutral in nature, like CO, NO and N2O. Okay now, carbon monoxide, nitric oxide and nitrous oxide. These oxides are neutral oxides. ఇప్పుడు మరి amphoteric అడుగుతున్నాడు అంటే మెటలాయిడ్ ఆక్సైడ్స్ ఆర్ amphoteric. Along with them, aluminum oxide and zinc oxides are also highly amphoteric in nature. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఆప్షన్స్ రాసి టైం ల్యాప్స్ చేసుకునే బదులు మీకు డైరెక్ట్గా ఆన్సర్స్లో ఆప్షన్స్లో జనరల్గా మెటలాయిడ్ ఆక్సైడ్స్, రిమెంబర్ ఆక్సైడ్స్ ఆఫ్ మెటలాయిడ్ ఆక్సైడ్స్ ఆర్ amphoteric. Like for example, Sb2O3, okay, gallium oxide GaO3, okay. సో అలాగే జర్మేనియం Ge2O4, జర్మేనియం ఆక్సైడ్, ఓకే. ఇవన్నీ amphoteric ఎందుకంటే ఇవన్నీ ఏంటి, గ్యాలియం ఆఫ్ కోర్స్ మెటల్, ఓకే, బట్ స్టిల్ ఇట్ ఈస్ amphoteric. మనకి మెయిన్గా ప్యూర్ మెటల్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 ఈజ్ amphoteric. అలాగే జింక్ ఆక్సైడ్ ఆల్సో amphoteric. దీస్ ఆర్ ద ఓన్లీ 2 మెటల్ ఆక్సైడ్స్, okay, which are amphoteric in nature. Okay, only 2 metal oxide, aluminum oxide and zinc oxide. These two are what? Amphoteric in nature. Okay, so ఇట్లాంటి యాంటిమోనీ కానీ, గ్యాలియం కానీ, జర్మేనియం కానీ, అల్యూమినియం కానీ, ఓకే, ఆర్సెనిక్ కానీ, ఓకే, ఆర్సెనిక్ ASO4, AS2O3 అలా ఇచ్చినా ఓకే, AS2O3, ఓకే. డైమరైజేషన్ ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతాయి ఇవి. సో amphoteric ఆక్సైడ్స్ అన్నీ వీటికి ఇవన్నీ amphoteric అంటే ఆక్సైడ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్స్ ఆర్ amphoteric. మెటలాయిడ్ ఆక్సైడ్స్ ఆర్ amphoteric. సో ప్లీజ్ రిమెంబర్, ఓకే. amphoteric ఆక్సైడ్స్ క్వశ్చన్ ఒకటి వస్తే రావచ్చు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి, నెక్స్ట్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్. ఒకసారి చూడండి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీస్ ఇచ్చాడంట. ఫస్ట్ ఐఈ వాల్యూస్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ పీరియడ్, కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ పీరియడ్, okay. Now consecutive elements of second period are given in options, okay, are given. అవి ఇచ్చాడు వాడు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ కెన్ బి, ఫస్ట్ ఐఈ ఆఫ్ నైట్రోజన్ కెన్ బి, ఓకే. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 1086, ఆప్షన్ బి 1402, ఆప్షన్ సి 1681, ఓకే, అండ్ ఆప్షన్ డి 1314, ఓకే. దీస్ ఆల్ ఆర్ గివెన్ ఇన్ కిలోజౌల్స్ పర్ మోల్. అయనైజేషన్ ఎనర్జీ యూనిట్స్ ఏంటి, కిలోజౌల్స్ పర్ మోల్, ఓకేనా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దట్ ఆప్షన్స్, ఓకే. నైట్రోజన్కి అయనైజేషన్ ఎనర్జీ ఎంత ఉండొచ్చు, ఓకేనా. సో అది మీ క్వశ్చన్ అనమాట. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. జనరల్గా సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనేసరికి మనము లిథియం టు నియాన్ చూసుకోవచ్చు, ఓకే. లిథియం టు నియాన్ చూసుకున్నప్పుడు మనకి యాజ్ అక్రాస్ ద పీరియడ్ సైజ్ డిక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్, ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ ఇన్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్, ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇప్పుడు నైట్రోజన్కి ముందరవి, నైట్రోజన్కి వెనకవి, నైట్రోజన్కి ముందరవి తీసుకున్నాం అనుకోండి ఎలిమెంట్స్ సెకండ్ పీరియడ్లో, నైట్రోజన్ కన్నా ముందర ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నైట్రోజన్ కన్నా తక్కువ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూవే ఉంటుంది, ఓకే. సక్సెసివ్ ఎలిమెంట్స్ అంటున్నాడు ఇక్కడ, ఆ ఎలిమెంట్స్ ఏంటి అన్నది ఇవ్వలేదు, కానీ నైట్రోజన్ ఎంత ఉండొచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు 4 సక్సెసివ్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఓకే. నైట్రోజన్ కన్నా ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే లిథియం, బెరిలియం, బోరాన్,
లిథియం, బెరిలియం, బోరాన్, ఓకే, కార్బన్. ఈ నాలుగిటికి కూడా నైట్రోజన్కి కన్నా తక్కువ అయనైజేషన్ ఎనర్జీయే ఉంటుంది. నైట్రోజన్కే ఎక్కువ ఉంటుంది. ఎందుకని? నైట్రోజన్ ఈజ్ హాఫ్ ఫిల్డ్, ఓకేనా, హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ విల్ బి దేర్. సో నైట్రోజన్ తర్వాత ఎలిమెంట్స్ని చూసుకున్నాం అనుకోండి, నియాన్ ఉంది. నైట్రోజన్ కన్నా ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఉండేది నియాన్ ఉంది, ఓకేనా. సో అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఉండేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూ ఏది ఉంది చూడండి, 1681 హైయెస్ట్ వాల్యూ ఉంది. ఓకే, ఇదేమో నియాన్కి అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకే, నియాన్కి అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ అది మాత్రం నైట్రోజన్కే ఉంటుంది, ఎందుకంటే అది సైజు తక్కువ, అట్ ద సేమ్ టైం హాఫ్ ఫిల్డ్ కూడా. ఓకే, సో ఫర్ దట్ రీజన్ ఆన్సర్ ఈజ్ 1402. నేను ఇక్కడ అనాలిసిస్ అంతా ఇక్కడ రాయట్లేదు, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చెక్ చేసుకోండి. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ చూడండి. సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎక్స్. ఒక ఎలిమెంట్ ఎక్స్ ఉందంట, ఎన్ ఎలిమెంట్ ఎక్స్. ఓకే, ఆ ఎలిమెంట్ ఏంటో మనకు తెలియదు. హ్యాజ్ సక్సెసివ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్, ఐఈ వాల్యూస్ are given below. అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, దెన్ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓకేనా, నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎలిమెంట్ ఎక్స్ ఈజ్, ఓకేనా, ఇన్ ద ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ డాష్. ఓకే, 4 అయనైజేషన్, 5 అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ అయనైజేషన్ 410, IE1, IE2 అలాగా. ఓకే, ఆప్షన్స్ చూసుకోవాలి మీరు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే IE1 ఇట్ ఈస్ గివెన్ 410, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ కిలోజౌల్స్ పర్ మోల్. ఓకే, IE1, IE2 820, IE2 వచ్చేసి 820, IE3 ఎంత ఇచ్చాడు 1100, IE3 is 1100, IE4 is 1500, IE4 is 1500, IE5 is 5200. ఓకే, సో ఇప్పుడు మీకు ఏంటి ఐడెంటిఫై అవ్వాలి అంటే ఇలాంటిది ఇందాకలు కూడా ఒక సమ్ చెప్పాను నేను. ఇలా అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఇచ్చాడు, IE1, IE2, IE3, IE4 అని. IE అంటే అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 400 degrees తేడా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 300, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 400 degrees తేడా ఉంది, కానీ అంటే వాల్యూస్ తేడా ఉంది. ఇప్పుడు 1500 నుంచి ఒక్కసారిగా 5200 అయింది. అంటే 4 ఎలక్ట్రాన్స్ తీసేసిన తర్వాత ఓకే దెర్ ఈజ్ అ సడన్ జంప్ ఇన్ 5th అయనైజేషన్ ఎనర్జీ ఇన్ టేకింగ్ అవుట్ 5th ఎలక్ట్రాన్. ఓకే, సో దెర్ ఈజ్ అ సడన్ జంప్. ఓకే, సడన్ జంప్ వచ్చిందంటే 4 ఎలక్ట్రాన్స్ దానికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. ఓకే, అందుకే 5th ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అయింది ఇక్కడ. ఓకే, సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ ఎలిమెంట్ కెన్ బి హౌ మెనీ 4. ఓకే, therefore number of valence electrons can be 4. ఎందుకంటే 5th ఎలక్ట్రాన్ తీయాల్సి వచ్చినప్పుడు దెర్ ఈజ్ అ సడన్ జంప్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ రిపీటెడ్ ఇన్ EAMCET, సో ప్లీజ్ గో త్రూ. ఓకే, సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ లెట్ us go to the 7th question. What is 7th question? So in which group of the periodic table the element Z is equal to 120 anta. Okay, the element belongs to which group? Okay, the element belongs to which group? మనకి యాక్చువల్గా ఉన్నవే 118 ఎలిమెంట్స్. ఓకే, సపోజ్ ఇఫ్ ఎలిమెంట్ 120 ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇట్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 2, 1, 14, 15 ఆప్షన్స్ అవి. 2, 1, ఆప్షన్ సి 14th గ్రూప్, ఆప్షన్ డి 15th గ్రూప్. ఓకే, సో ఏంటవుతుంది ఆన్సర్?
ఓకే 118th ఎలిమెంట్ ఆర్గానిసాన్. ఓకే, ఆర్గానిసాన్ ఈజ్ అన్ ఇనర్ట్ గ్యాస్. అది ఎక్కడ ప్లేస్ చేశారు? 8th A గ్రూప్ ఎలిమెంట్స్లో ప్లేస్ చేశారు. దానికన్నా మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఆర్గానిసాన్ వచ్చిందంటే ఇట్ కెన్ బి అప్ టు 8th పీరియడ్. ఓకేనా, ఇట్ కెన్ బి అప్ టు 8th పీరియడ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి ఫిల్డ్. ఓకే, electrons can be filled up to 8th period. So electronic configuration of 120th element can be what? యాక్చువల్గా మనకి IUPAC నేమ్ చూసుకుంటే 120, 1కేమో అన్, 2కేమో బై, 0కేమో నిల్. IUM is the common suffix. Okay, IUPAC name for 120th element is what? It's unknown. సో IUPAC నేమ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, కామన్ నేమ్స్ లేవు, ఇంకా పెట్టలేదు, ఇంకా డిస్కవరీయే అవ్వలేదు 120th ఎలిమెంట్. ఓకే, అన్ బై నిల్ ఎం అనమాట. ఆ ఎలిమెంట్ పేరు IUPAC నేమ్ ఏమవుతుంది? అన్ బై నిల్ ఈఎం. ఓకే, సో ఆ ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ చేసి ఉండొచ్చు? దాని షెల్ స్ట్రక్చర్ వేసుకుంటే ఓకే, ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 18, ఫోర్త్ ఆర్బిట్లో 32 ఎలక్ట్రాన్స్. 2n² ఫార్ములా ప్రకారంగా మనం వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 18 ఎలక్ట్రాన్స్, తర్వాత 82 ఓకే ఎలక్ట్రాన్స్. ఇలా ఉంది ఆర్గానిసాన్ తర్వాత నుంచి కాన్ఫిగరేషన్. ఓకే, టోటల్ షెల్ కాన్ఫిగరేషన్ ఇట్లా రాయొచ్చు. సో అలాంటప్పుడు ఆర్గానిసాన్ 8th పీరియడ్ ఓకే 8s2 అవుతుంది. సో కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ ఎలిమెంట్ కెన్ బి OG 8s2. ఓకే, NS2 కాన్ఫిగరేషన్ ఉంది అంటే సెకండ్ గ్రూపే కదా. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకే, జనరల్ కాన్ఫిగరేషన్ ఫర్ సెకండ్ A గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ వాట్? NS2. జనరల్ అవుటర్ కాన్ఫిగరేషన్ ఈజ్ NS2. సో ఇక్కడ 8th పీరియడ్లో సెకండ్ A గ్రూప్లో ఆ ఎలిమెంట్ని మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ యువర్ 7th question. Now let us go to 8th question. Question number 8. ఓకే, సో వాట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 8? ఒకసారి చూడండి. ఫైండ్ ద ఎలిమెంట్ విచ్ డిస్ప్లేస్ గ్రేటర్ ఎబిలిటీ టు ఫార్మ్ p pi మల్టిపుల్ బాండ్స్ అంట. ఫైండ్ ద ఎలిమెంట్ విచ్ డిస్ప్లేస్ greater ability to form, which display greater ability to form p pi multiple bonds. p pi multiple bonds. Okay, p pi multiple bonds to itself and to other elements. To itself and to other elements in the same block anta. To itself and to other elements in the same block. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఈ క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సోడియం, మెగ్నీషియం, లిథియం, నైట్రోజన్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 8ని సరిగా అర్థం చేసుకోండి. ఫైండ్ ద ఎలిమెంట్ విచ్ డిస్ప్లే. ఓకే, ఫైండ్ ద ఎలిమెంట్ విచ్ డిస్ప్లే గ్రేటర్ ఎబిలిటీ టు ఫార్మ్ p pi. p ఆర్బిటాల్తో పై బాండ్స్ చేసే ఎలిమెంట్. ఓకే, ఏ ఎలిమెంట్ అయి ఉండొచ్చు? ఓకే, సో ఒకసారి మీరు చూసుకున్నారనుకోండి, సోడియం ఎస్ బ్లాక్. ఓకేనా, సోడియం ఎస్ బ్లాక్. అండ్ సోడియం ఫార్మ్స్ వాట్? అయనిక్ బాండ్స్, నాట్ కోవలెంట్ బాండ్స్. ఇప్పుడు మీకు p pi బాండ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? కోవలెంట్ బాండింగ్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం ఓకే లూజెస్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అయానిక్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది మెటల్. ఓకే, ఇది కూడా మెటలే, అయానిక్ బాండ్ ఫార్మేషన్ చేసుకుంటుంది.
లిథియం కూడా మెటలే. మనకి ఇక్కడ ఒక్కటే ఆడ్ వన్ అవుట్, ఏంటది? నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ N2 మాలిక్యూల్ ఫామ్ చేసినప్పుడు ఓకే పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, బికాస్ 5 valence electrons are there and 3 valency is there. ఓకే, సో అలాంటప్పుడు నైట్రోజన్ పై బాండ్స్ ఫామ్ చేస్తుంది కదా. సో 1 2 3 1 2 3, ఇక్కడ 2 electrons, ఇక్కడ 2 electrons. సో ఇందులో ఒక సిగ్మా బాండ్, ఒక ట్రిపుల్ బాండ్ ఈజ్ దేర్ ఇన్ బిట్వీన్ 2 నైట్రోజన్స్. అంటే ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ అనమాట. పీ పై బాండ్స్ చేసే ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, అంటే అదేంటి ఆ ఎలిమెంట్? సింపుల్గా చెప్పచ్చు మనం నైట్రోజన్ అని. ఓకే, ఎందుకంటే సోడియం మెటల్, మెగ్నీషియం మెటల్, లిథియం కూడా మెటలే. సో ఆల్ 3 విల్ ఫార్మ్ మోస్ట్లీ అయానిక్ కాంపౌండ్స్. అఫ్కోర్స్ లిథియం క్లోరైడ్ మళ్ళీ కోవలెంటే, ఫెజాన్స్ రూల్స్లో మళ్ళీ కూడా చెప్తారు. సో అది కూడా చూసుకోండి. సో నైట్రోజన్ ఆన్సర్ ఈజ్ వాట్? నైట్రోజన్ ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ ఫార్మ్ పీ పై బాండ్స్. Okay, so that is your question. Next we'll go to question number 9. Okay, covalent bond length of chlorine molecule is 1.98. Okay, ఒకసారి చూడండి, కోవలెంట్ బాండ్ లెంగ్త్ ఇచ్చాడు మనకి 1.98 యాంగ్స్ట్రామ్స్ అని. కోవలెంట్ క్వశ్చన్ ఏంటి? కోవలెంట్ బాండ్ లెంగ్త్, covalent bond length of chlorine molecule, Cl2 molecule is given how much? 1.98 angstroms. Okay, 1.98 angstroms. Covalent radius of chlorine atom కావాలంట. Covalent radius of chlorine atom is Cl atom is dash. ఓకే, సో ఇప్పుడు ఏంటి? కోవలెంట్ రేడియస్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ బాండ్ లెంగ్త్ ఇచ్చాడు, బాండ్ కోవలెంట్ రేడియస్ అడుగుతున్నాడు. ఇది ఫుల్ మాలిక్యూల్కి, వాడు అడుగుతున్నది ఓన్లీ ఆటమ్కి. అంటే డివైడెడ్ బై 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఓకేనా, సింపుల్గా కోవలెంట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు బాండ్ లెంగ్త్ బై 2. ఓకేనా, బాండ్ లెంగ్త్ బై 2 అంటే 1.98 by 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0.99 యాంగ్స్ట్రామ్స్. ఓకే, సో ఆప్షన్స్లో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 0.99. ఓకే, సో దట్ ఈజ్ యువర్ 9th question. Now finally 10th question. Let us go to 10th question now. Question number 10. Okay, so what is the last question? Okay, atomic radius of aluminum, silicon, nitrogen and fluorine respectively are. Atomic radius of ఏంటేంటి ఎలిమెంట్స్ ఇచ్చాడు? అల్యూమినియం, సిలికాన్, నైట్రోజన్, ఫ్లోరిన్. Al, Si, N, F రెస్పెక్టివ్లీ ఆర్ డాష్. అంటే ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్లో వరకు వెళ్ళే కన్నా ముందు మామూలుగా మీరు ఆలోచించండి. ఫస్ట్ అల్యూమినియం, సిలికాన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఆర్ దే సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్? అల్యూమినియం వచ్చేసి 3s2 3p3, సిలికాన్ 3s2 3p4. కానీ నైట్రోజన్, ఫ్లోరిన్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. నైట్రోజన్ ఈజ్ 2s2 2p3. ఓకే, నైట్రోజన్ ఈజ్ 2s2 2p3. ఓకే, ఫ్లోరిన్ ఈజ్ 2s2 2p5. ఓకే, సో ఇక్కడ మీకు చెక్ చేయాలంటే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. ఓకే, అటామిక్ రేడియస్ డిక్రీజెస్. ఇప్పుడు అల్యూమినియము, సిలికాను, ఓకే, అల్యూమినియము, సిలికాను థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. అల్యూమినియము, సిలికాను థర్డ్ పీరియడ్ అంటే కొంచెం కిందకు ఉంటాయి, అంటే సైజ్ ఈజ్ మోర్ ఫర్ దెమ్. దెన్ నైట్రోజన్, ఫ్లోరిన్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఓకే, సెకండ్ పీరియడ్. అల్యూమినియం, సిలికాన్ విల్ హ్యావ్ మోర్ సైజ్ దాన్ నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్, ఇజంట్ ఇట్? సో అక్కడ వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్లోంచి చెక్ చేసుకుంటే చూడండి ఒకసారి. ఆ వాల్యూస్ జనరల్గా ఏమేమి ఇచ్చాడు? 4 వాల్యూస్ ఇచ్చాడు.
ఓకే 117, 143, 74, 64. ఏది దేనికి అవుతుందో మీరే ఆలోచించి చెప్పండి. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు, కింద 4 ఆప్షన్స్ని మార్చి ఇస్తాడు. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్ దేనికి అవ్వచ్చు. జనరలీ వీ నో దట్ అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దాన్ సిలికాన్, గ్రేటర్ దాన్ నైట్రోజన్, గ్రేటర్ దాన్ ఫ్లోరిన్. ఇది మనకు ఆర్డర్. సో అన్నిటికన్నా హైయెస్ట్ అల్యూమినియం అంటే 143 అల్యూమినియంకి ఉండొచ్చు, సిలికాన్కి 117 ఉండొచ్చు, నైట్రోజన్కి 74, ఓకే, ఫ్లోరిన్కి 64. ఫ్లోరిన్ అన్నిటికన్నా స్మాలెస్ట్ సైజ్ అనమాట. ఓకే, సో లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ విల్ బి దేర్ బేస్డ్ ఆన్ అయనైజేషన్ ఎనర్జీస్, అటామిక్ రేడియస్, ఓకే, valencies, oxides. So these all are to be learnt very well. Okay, thank you for watching, dear children. Bye.